हाई फ्रेंड्स वेलकम बैक यंगस्टर्स कुकिंग चैनल लाग వచ్చేసి పల్లెటూరు చెరుకు బెల్లం అన్నమాట। ఈ పల్లెటూరు చెరుకు బెల్లం అన్నది జగన్నాథపురం, కాజీపాలెం, ఒంపోలు, ఆనందపురంలో అయితే తయారు చేస్తారు। సో ఈ రోజు అయితే నేను మా ఫ్రెండ్ ఊరు అయితే జగన్నాథపురం అయితే వచ్చేసాను। ఇక్కడైతే పల్లెటూరు చెరుకు బెల్లం అన్నది తయారు చేస్తారు। సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూసేయండి। ఈ చెరుకు గన్ను నుంచి బెల్లం ఎలా తయారు చేస్తారు అన్నది ఫుల్ వీడియో ఈ రోజు అయితే మీకు చూపిస్తాను। ఇప్పుడు మన చెరుకు నుంచి బెల్లం తయారు చేయాలంటే ముందుగా మనం చెరుకులు అయితే నరుకోవాలి కదా। సో అందుకే ఇప్పుడు మనం చెరుకు తోటకి అయితే వచ్చేసాం। దాని తర్వాత తినే నా ఫ్రెండ్ జగన్నాథపురం అండ్ ఇంకోళ్ళు ఉన్నారు మీకు పరిచయం చేయడానికి। సో తినే అనమాట, తిని పేరు రూపేష్, తిని పేరు సోమశంకర్ అనమాట। సో నేనైతే ఈ రోజు వీళ్ళ ఊరు అయితే వచ్చేసాను, పల్లెటూరు అనమాట। సో చెరుకు నుంచి బెల్లం ఎలా తయారు చేస్తారన్నది మొత్తం అంతా షూట్ చేసి మీకు అయితే చూపిస్తాను। వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూసేయండి। ఇప్పుడైతే మనం చెరుకు తోటలో చెరుకుగళ్ళు అయితే నరికేసుకుందాం। సో ఫైనల్లీ మనం బెల్లం తయారు చేసే ప్లేస్కి అయితే వచ్చేసాం। సో ఇప్పుడు మనకి అది కనిపిస్తుంది కదా, అది చెత్తలు అనమాట। సో చెరుకు గన్ను నుంచి చెరుకు రసం వేరు చేసే మిషన్ అనమాట అది। సో ఒకసారి మీరు అది చూడండి। ఇప్పుడు ఇది మనకి చెరుకు గన్ను నుంచి వచ్చిన పిప్ అనమాట। ఇది ఎందుకు ఎండబెడతారంటే ఇప్పుడు మనం బెల్లం ఆడడానికి మంట అయితే కావాలి కదా, సో దానికి ఇదే యూజ్ చేస్తారనమాట। అందుకే ఇదైతే ఎండబెట్టి బాగా అప్పుడు కాల్చుతారు। సో ఫ్రెండ్స్ ఇదే అనమాట ఆ గొయ్య, ఆ పెన్నం పెడతారు కదా బెల్లం పాక రెడీ చేయడానికి పెన్నం పెట్టే గొయ్య అయితే ఇదే మొత్తం అంతా। సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ కన్నాలు అయితే ఉన్నాయి కదా, ఈ కన్నాలు దేనికంటే ఇక్కడ ఇందెల్లి తొక్కు తోసినప్పుడు మంట అన్నది ఒక పక్క నుంచి వస్తుంది। సో అది పూర్తిగా తగలడానికి ఆ కన్నాల్లోంచి అక్కడ కన్నం అయితే ఉంటుంది, ఆ కన్నాల్లోంచి గాలి రావడం వల్ల ఈ కన్నాల్లోంచి మంట అన్నది మొత్తం పెన్నం అంతా తగులుతుంది అనమాట। సో అట్టించి కన్నాల్లోంచి గాలి రావడం వల్ల మంట అయితే మొత్తం అంతా తగులుతుంది కదా। పొగ అన్నది ఎందెల్లి వెళ్తుందని మీకు డౌట్ రావచ్చు। పొగ అన్నది ఈ కన్నంలోంచి వెళ్తుంది అనమాట। ఈ కన్నంలోంచి ఇలా వెళ్ళిపోయి గొట్టం ఉంది కదా, ఈ గొట్టంలోంచి పైకి వెళ్ళిపోతుంది అనమాట పొగ। సో పైన ఓన్లీ బెల్లం మాత్రమే మరుగుతుంది అనమాట। ఇప్పుడు మన చెరుకు గన్ను నుంచి అయితే చెరుకు రసం అనేది మొత్తం అంతా వేడి చేస్తారు। ఇప్పుడు మనకి పైప్ లైన్ ద్వారా పెన్నం మీదకి అయితే చెరుకు రసం తోడుతున్నారు। ఇప్పుడు మన ఈ బెల్లం తయారీకి అయితే ఈ బెండ జిగర్ అనే పౌడర్ అయితే ఇందులో వేస్తారు, ఎందుకంటే దాంట్లో ఉన్న నలకలన్నీ బయటకు వచ్చేయడానికి బెండ జిగర్ అనేది వేస్తారు అనమాట। ఇప్పుడు మన బెల్లం పాకం అనేది బాగా మరిగిన తర్వాత పైన వేస్ట్ వస్తుంది కదా, ఆ వేస్ట్ అన్నది ఈ జిబ్బుతో తీసి పక్కన అయితే వేస్తారు। బెల్లం పెన్న మీద బాగా మరిగిన తర్వాత ఈ సౌడ్ అన్నది బెల్లం గట్టిపడడానికి అయితే వేస్తారు। ఇప్పుడు ఈ బెల్లం బాగా మరగడానికి పిప్ అన్నది ఇందెల్లే మంట అయితే పెడతారు అనమాట। ఇప్పుడు మనం బెల్లం అన్నది రంగు రావడానికి ఈ బిళ్ళలు అయితే వాడతారు। సుమారు మనకి బెల్లం అన్నది ఒక 2 గంటల నుంచి అయితే బాగా మరబెడుతున్నారు। ఇప్పటికైతే మనకి ఒక 50% అయ్యింది, అంటే కొంచెం దగ్గర పడింది అనమాట। ఇప్పుడు ఈ బెల్లంలోనే నూనె అన్నది వేస్తారు, ఎందుకంటే పాకం అంటుకోకుండా ఉండడానికి కొంచెం నూనె అయితే వేస్తారు అనమాట ఇందులో। సో ఇప్పుడు మనం బెల్లం అయితే పూర్తిగా రెడీ అయిపోయింది। ఇది రెడీ అయ్యిందా లేదా అని కనుక్కోవడానికి ఇప్పుడు బెల్లం పాకాన్ని అయితే తీసుకొని నీటిలో వేస్తే బెల్లం అయ్యిందా లేదా అని తెలిసిపోద్ది। అది ఎలాగో మీకు చూపిస్తారో చూడండి। ఓకే ఇప్పుడు చూసారు కదా బెల్లం అన్నది నీటిలో వేస్తే ఎలా వచ్చిందో। సో ఇది బెల్లం ముద్ద అనమాట। సో ఇది ఇప్పుడు నేను తింటున్నాను, టేస్ట్ ఎలా ఉందో చెప్తాను చూడండి। ప్యూర్ బెల్లం అనమాట। సో చెరుకుతో చేసినది వేడి వేడిగా ఉండడం వల్ల చాలా బాగుంది, ప్యూర్ బెల్లం అనమాట, చాలా సూపర్ ఉంది। ఇప్పుడు మన బెల్లం అయితే పూర్తిగా ఆరిపోయింది। ఇప్పుడు బకెట్ లోకి తడి సాయంతో అయితే తోడేసుకొని మొత్తం చల్లారిపోయిన తర్వాత మనకి బెల్లం అచ్చులా అయితే వచ్చేస్తుంది। ఈ బెల్లం ఒక తెట్టు ఒక బుట్ట కలిపి మనకి 15 కేజీలు అయితే ఉంటుంది ఒక బెల్లం దెమ్మ।
సో ఫైనల్లీ చెరుకు గడ్డ నుంచి అయితే బెల్లం అయితే తయారు చేస్తారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.